ధీరజ్ అలా రెచ్చగొట్టడంతో ప్రేమ కోచింగ్ సెంటర్‌కి వెళ్ళి ఉంటుంది. అక్కడ ప్రేమని కలవడానికి ధీరజ్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. ధీరజ్‌ని చూసిన ప్రేమ ఒక్కసారిగా చాలా ప్రేమగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ ధీరజ్ మాట్లాడిన మాటలు కళ్యాణ్ గురించి అవన్నీ గుర్తు చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. "ఏయ్ రాక్షసి ఆగవే! ఏమైందే? ఎందుకే అలా బుంగమూతి పెట్టుకొని అలా వెళ్ళిపోతున్నావు" అని "పిచ్చిదానా ఆగవే, ఆగవే" అంటూ ధీరజ్ ప్రేమ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా లోపలికి వెళ్ళే కొద్దీ ప్రేమ ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుంది. "ఒక్క నిమిషం ఆగవే! మాట్లాడకుండా వెళ్తావేంటి?" అని ధీరజ్ అనడంతో ఏం మాట్లాడాలిరా? ఏం మాట్లాడాలి? నువ్వు చెప్పినవి సరిపోవా? ఆ మాటలే నాకు ఇంకా నా చెవిలో మార్మోగుతున్నాయి. నువ్వు కళ్యాణ్ గురించి మాట్లాడనని అన్నావు కదరా! ఎలా మాట్లాడతావు నువ్వు?" అని మళ్ళీ ప్రేమ అరుస్తూ ఉంటుంది. "అది కాదే ఇంకా ఆ విషయాన్ని పట్టుకొనే ఊగులాడుతున్నావా?" అని ధీరజ్ అంటూ ఉంటే, "ఏంట్రా ఊగులాడడం ఏంట్రా? నువ్వు చెప్పినవన్నీ చిన్న విషయాలే అనుకుంటున్నావా? ఇంకా కూడా నీకు రియలైజేషన్ రాలేదా?" అని ప్రేమ అనుకుంటూ అలా వెళ్తుంటుంది. ఇంకా "ఆగవే, ఆగవే ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను" అని సాగర్ ప్రేమ వెనకాల వెళ్తూ ఉంటే అప్పుడే సెక్యూరిటీ గార్డ్ అక్కడికొచ్చి "ఏ బాబు ఎవరు నువ్వు? ఎందుకు ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నావు?" అని అడుగుతూ ఉంటాడు. "ఏడిపించట్లేదండి తనతో నేను మాట్లాడాలి" అని మాట్లాడడానికి ట్రై చేస్తున్నా అని ధీరజ్ అంటాడు. "ఏం ఏం మాట్లాడతావు? ఆ అమ్మాయిని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నావు?" అని అంటూ "అమ్మా ఏంటమ్మా ఇతను మీకు తెలుసా?" అని సెక్యూరిటీ గార్డ్ అడగడంతో ఇక ప్రేమ ఆలోచించి చాలా కోపంగా "అతనెవరో నాకు తెలీదండి" అని చెప్పడంతో సెక్యూరిటీ గార్డ్ ధీరజ్‌ని లాక్కొని వెళ్తూ ఉంటాడు. "ఏయ్ ప్రేమ ప్రేమ" అని ధీరజ్ అలా పిలుస్తూ ఉంటాడు. ప్రేమ ఏం పట్టించుకోకుండా క్లాస్ రూమ్‌లోకి వెళ్తూ ఉంటుంది.